దయాసూత్రభూమిక శుక్రవారం పారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జీవుడు భోగైశ్వర్యకాంక్ష వలన అనగా కామవాసనాబద్ధుడే జన్మలెత్తును. ఈశ్వరుడు పూర్ణకాముడు కావుననే నిష్కాముడు. అతని జన్మ యొక్క ప్రయోజనము స్వార్థము కాక లోక కళ్యాణార్థము. లోకానుగ్రహ ఏవైకో హేతుస్తే జన్మకర్మణో. సాధుజనులను రక్షించుటకు, దుర్మార్గులను నిర్మూలించుటకు, ధర్మము స్థిరముగా ప్రతిష్ఠించుటకును ప్రతి యుగమునందు అవసరమైనప్పుడెల్లా నేను ప్రకటితమగుదును అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపే శ్రీ సాయి అవతారమునందొక విశేషత కలదు. దుష్ట శిక్షణకు బదులు ఆ దుష్టుల పరివర్తన కలియందు శిక్షించుటయే జరిగిన దుష్టుడు గాని జీవియే ఉండడుగాన దయచే దుష్టులను సహితము సజ్జనులుగా మార్చి ధర్మ సంస్థాపన శిష్టరక్షణ యొనగూర్చెను. శ్రీ సాయిబాబా దరికి రోగులు అనేకులు ఆరోగ్యం కొరకు వచ్చుచుండువారు. శ్రీ సాయిబాబా విచిత్రమైన తీరులో వైద్యము చేసి వారలకు నయము చేయుచుండెడివాడు. శ్రీ సాయి వైద్య పద్ధతులు, వసంగు ఔషధములు, చికిత్స చేయు రీతులు, పెట్టు పథ్య పానీయాదులు చూచువారికి, వినువారికి, ఆచరించువారికి మిక్కిలి వింతగాను, ఆశ్చర్యజనకముగాను, అద్భుతముగాను తోచడివి. రోగ నివారణకై చెనిన వారలకు రోగము కుదరకపోవుట అనున్నది లేదు. విచిత్రగతుల రీతుల రోగులను నిరోగులు చేయుచుండెడివాడు. ఒకనికి ఒక రోగము నిమిత్తము తెలిపిన ప్రక్రియ బాబా దెల్పకయే అదే రోగము కదా అని మరి ఒక పరిగాని మరి ఒకనికి గాని చేసిన విపరీత పరిణామములకు దారితీసెడిది. వాడే వస్తువుల్ని బట్టి కాక బాబా వాక్కు దృష్టులు మాత్రమే రోగముల నివారించెడివి అని చెప్పవచ్చును. బాలగణపతి షిండే అనునాతడు బాబా భక్తుడు. అతడు మలేరియా జబ్బుచే బాధ నందుచుండెడివాడు. ఎన్ని ఔషధములు సేవించినను నయము కాలేదు. తుదకు షిరిడి సాయిబాబా దరికేగి వ్యాధిని నిర్మూలింపవేడెను. వెంటనే బాబా లక్ష్మీ మందిరమునకు ఎదురుగా ఉన్న నల్ల కుక్కకు పెరుగన్నము పెట్టుము అని తెలిపాను. బాలాజీకి మలేరియా వ్యాధికి నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టుటకు సంబంధమేమియో బోధపడలేదు. అయినను బాబా ఆజ్ఞానుసారము ఇంటికేగుసరికి పెరుగు అన్నము సిద్ధముగా ఉండుటచే వాటిని గైకొని లక్ష్మీ మందిరమునకేగెను. దానికి ఎదురుగా నల్ల కుక్క కాచుకొని కూర్చుండెను. దానికి తెచ్చిన పెరుగన్నం ఇడెను. కొలది కాలములోనే బాలాజీకి మలేరియా పూర్తిగా నివారణ అయ్యెను. అలంది నుండి ఒక సన్యాసి షిరిడి వచ్చెను. అతనికి అత్యధికమైన చెవిపోటు. దాని వలన నిద్ర పట్టక విపరీతమగు బాధకు గురి ఎగుచుండెడివాడు. అనేక ఔషధములను వాడెను. శస్త్రచికిత్సల సైతము చేయించెను. కానీ నయము కాలేదు. బాబాను దర్శించెను. శ్యామ బాబాను ఆ సన్యాసి కర్ణవ్యాధిని నిర్మూలింపవేడెను. భగవంతుడు నీకు మేలు చేకూర్చునుగాక అని ఆ సన్యాసిని ఆశీర్వదించెను. ఆ సన్యాసి కొలది దినములట ఉండి తన స్వగ్రామమగు పూనా చేరెను. బాబా ఆశీర్వాద ఫలితముగా కొలది దినములలో అతని వ్యాధి కుదిరెను. బాబాను అనేక విధముల స్తుతించుచు అతడు బాబాకు లేఖ వ్రాసెను. హార్దా గ్రామ నివాసి దత్తపంతు అని నాతడు 14 సంవత్సరముల నుండి విపరీతమగు కడుపు నొప్పితో బాధపడుచుండేవాడు. ఎన్ని ఔషధములు సేవించిననో గుణము కానంబడలేదు. బాబా కీర్తిని విని వారి కృపచే వ్యాధి నివారణ పొంద నిశ్చయించి షిరిడీ చేరి బాబాను ప్రార్థించెను. బాబా వాని శిరముపై తన హస్తమునిడి చల్లని చూపుతో వానిని ఆదరించి ఆశీర్వదించెను. ఊదీని ప్రసాదముగా నిచ్చెను. ఆశీర్వాద ప్రభావము వల్లను ఊదీ మహత్మ్యము చేతను అతని బాధ పూర్తిగా నివారణ అయ్యను. తిరిగి అట్టి బాధ ఎన్నడూ జనించలేదు. మాధవరావు దేశపాండే ఈతనినే బాబా శ్యామ అని పిలిచెడివారు. ఒకప్పుడు మూల వ్యాధిచే బాధపడజొచ్చెను. బాబా వానికి సోనాముఖి కషాయమునిచ్చెను. దానిచే ఆ వ్యాధి తిరుగుముఖము పట్టెను. 2 సంవత్సరముల అనంతరము మరలా ఆ వ్యాధి పడసూపే.
అంతటా బాబా సలహాగొనకయే సోనాముఖి కషాయమును స్వతంత్రించి సేవించెను. వ్యాధి అధికమాయెను. అంతటా బాబాను శరణుజొచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే ఆరోగ్యవంతుడాయెను. కాకాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరముల నుండి కడుపు నొప్పితో బాధనందుచుండెడివాడు. బాబా కీర్తిని విని షిరిడీ వచ్చి బాబాను ప్రార్థించెను. బాబా ఆశీర్వదించెను. అంతటా వ్యాధి నివారింపబడెను. నానాసాహెబ్ చంద్రోర్కర్ కూడా కడుపు నొప్పితో మిగుల బాధపడుచుండెడివాడు. 2 దినముల అహోరాత్రములు బాధనుంది వైద్యులచే నయము పొందలేక బాబాను ప్రార్థించెను. బాబా ఆశీర్వాదముచే బాధ నుండి విముక్తుడాయెను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కపర్తే చిన్న కుమారునితోనూ భార్యతోనూ షిరిడీ వచ్చి ఉండెను. ఒకనాడు కుమారునికి జ్వరము వచ్చి అది ప్లేగు వ్యాధిగా మారెను. ఆ తల్లి మిక్కిలి బాధనుందుచు అమరావతి పోవనెంచి అనుమతికై బాబా వద్దకు చని తన బిడ్డడికి ప్లేగు వ్యాధి కలిగినదని, వాని బాధ చూడజాలకుంటినని, వానికి నయము చేయుమని వేడి అమరావతి పోవ అనుమతిని వేడెను. అంత బాబా ఆమెను మిక్కిలి దయతో యోదార్చుచు, ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉన్నది, త్వరలోనే ఆకాశం యథారీతిగా అగునని తెలుపుచు తన కఫనీని పైకెత్తి తన చంకయందు 4 పెద్దవగు ప్లేగు పొక్కులను చూపించి, నా బిడ్డల బాధ నేను స్వయంగా అనుభవింతును, భయము లేదు, నీవెచ్చోటికి పోవునవసరం లేదనెను. ఆ తల్లి ఆశ్చర్య నిమగ్నయ్యై బాబాయందు అమిత ప్రేమ విశ్వాసముల నుంచినదాయను. కొలది కాలమునకే ఆ బాలుని వ్యాధి నయమాయెను. బాబా తన భక్తుల బాధల భారములను తనపై నిడుకుని తాను అనుభవించి భక్తులను కాపాడుచుండెడివాడు. మీ భారములు నాపై నుంచుడు, నే మోసెదను అని తెలుపుచు ఇట్టి చిత్ర విచిత్ర లీలలు చూపుచు తన భక్తులకు విశ్వాసము గరపుచుండెడివారు. బాబా యొక్క విచిత్ర లీలలు నలుదిశలా వ్యాపించుటచే అనేకులు షిరిడి అరుగుదెంచి బాబా దయచే ఆది వ్యాధుల బాపుకొనుచుండెడివారు. కొందరు బాబాను యోగి పుంగవుడుగాను, మహమ్మదీయులు అవాలీగాను, మరికొందరు పరమేశ్వరుడుగాను గుర్తించి ఆశ్రయించి సేవించుచుండెడివారు. నాగపూర్ నివాసియు కోటీశ్వరుడును అగు బాబూసాహెబ్ బూటీ అన్నాతడు శ్రీ బాబాను తన ఇష్టదైవమగు మురళీధరునుగా ఎంచి సేవించుచుండెడివారు. అతడు నిరంతరము బాబా సన్నిధిని కూర్చొని వారు తెలుపు విషయములను శ్రద్ధమై ఆలకించి ఆనందించుచుండెడివాడు. ఒక పరి బూటి జిగట విరోచనములు వమనములతో బాధపడజొచ్చెను. వాని వద్ద ఎన్నియో విలువగల ఔషధ రాజములు గలవు. ఎన్ని ఔషధముల వాడినను నయము కాలేదు. అతడు బాబా దర్శనమునకు చనలేకుండెను. అతి నీరసము నిస్సత్తువతో ఉండెను. బాబా వానిని తన దరికి పిలిపించి కూర్చుండబెట్టుకొని వింత ధోరణిలో జాగ్రత్త, విరోచనములు వమనములు చెయ్యరాదు అని. వెంటనే విరోచనములు వమనములు తగ్గి స్వస్థత చేకూరునది. మరి ఒక పరి బూటీకి కలరా సోకినది. డాక్టర్ పెళ్ళి అనునాతడు తన సాయశక్తుల వైద్యము చేసిயும் కూడా నయము చేయలేకపోయాను. అంత బాబా వద్దకు చెని వ్యాధి నివారించమని వేడెను. బాబా పాలయందు చక్కెర, బాదం పప్పు, పిస్తా, ఆక్రోటు నూరు వేసి కలిపి త్రావిన నయమగునని తెలిపెను. అంత బూటి సంశయించగా బాబా తెలిపిన రీతి చేసి వ్యాధి నుంచి తక్షణము విముక్తి నొందెను. వైద్యులెల్లరూ ఇట్టి వింత వైద్యమునకు అచ్చెరు పొందిరి. బాబా వాక్కు వారి ఆశీర్వాద బలము వల్ల వ్యాధి కుదిరినది కానీ లేనిచో అట్టి పాలు త్రావిన మరింత హెచ్చి వ్యాధి మృత్యువాత పెట్టునని బల్కిరి. బాబా తన వాక్కు చేతనే సర్వరోగములను కుదుర్చుచుండెడివాడు. ఒకనాడు శ్యామ చిటికెన వేలును విషసర్పము కరచెను. విషము శరీరమంతయు వ్యాపింపదొడంగెను. వానికి జీవితాశ నశింపదొడంగెను. స్నేహితులు వానిని విఠోబా మందిరమునకు కొనిపోయిన పాము కాటు నయమగునని అతనిని కొనిపోవనెంచిరి. కానీ శ్యామ బాబాయే తన విఠోబాని బాబా దరికి కొని పొమ్మనెను. ద్వారకామాయి మెట్లు ఎక్కుచుండగా బాబా వానిని గాంచి పో పొమ్ము, దిగువకు పొమ్ము అని శాసించెను. శ్యామ అచ్చటనే నిలిచి బాబా దక్క తనకు వేరు దిక్కు లేదనియో మరణించిన అచ్చటనే మరణింతునని నిశ్చయించుకొనెను. కొంత తడవునకు
బాబా శ్యామను పిలిచి ఆదరించి అతని ఎడల దయ చూపి భయపడుకుమని ఓదార్చి లాలించి ఇంటికనిపెను. తదుపరి తాత్యాకోటి పాటీలను కాకాసాహెబ్ దీక్షితును శ్యామ ఇంటికి పంపి ఇచ్చవచ్చిన పదార్థమును భుజింపవచ్చుననియు కానీ నిదురింపరాదనియు తెలుపుమనిరి. శ్యామ బాబా తెలిపిన రీతిని చేసెను. కొంతసేపటికి విషము దిగి శ్యామకు స్వస్థత చేకూరెను. బాబా వాక్కులే మంత్రముగా పనిచేసినవి. ఆ వాక్కులు శ్యామాకుగాక ఆ విషమునకే సంబంధించినవయ్యుండే. సాక్షాత్ పరమేశ్వరుండేగాన సంకల్ప మాత్రముచే సర్వరోగములు బాపుచుండెడివాడు. మా తమ్ముడు బాపాజీ అనునతడు సావుల్ బావి వద్ద నివసించువాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు వ్యాధి వచ్చెను. జ్వరము తీవ్రముగా నుండెను. చంకలో 2 బొబ్బలు పొడసూపినవి. బాపాజీ దిగులతో అన్నదరికి వచ్చి అతనిని రమ్మనమని కోరెను. శ్యామ తన దైవమగు బాబా దరికేగి తన మరదలికి వచ్చిన ఆపద తెలిపి అనుమతి వేడెను. బాబా వానికి ఊది నొసంగి, దానిని పంపుము, నీవు రేపటి దినమున వెళ్ళి తిరిగి వెంటనే రమ్ము అనెను. అటులనే బాపాజీకి ఊది నొసంగి కొంత నుదిటి అందును బొబ్బల పైనను రాచి మిగతాది ప్రసాదముగా స్వీకరింపమని తెలిపి అనిపే. మరునాడు బాబా అనుమతిని సోదరుని ఇంటికేగా మరదలు భోజన పదార్థములు తయారు చేయుటయందు నిమగ్నయ్యై ఉండెను. అదిగాంచి శ్యామ మిక్కిలి సంతోషించి తిరిగి బాబా వద్దకు వచ్చి అనేక విధముల కీర్తించి బాబా దయాసింధుడని ఆనందించెను. బాబాను ఒక్క క్షణమైనను విడనాడక సేవించుచుండెడివాడు. ఏరైనా కొత్తవారలు అరుగుదెంచిన వాణ్ణి బాబా వద్దకు కొనిపోయి వానిపై దయచూపుమని తానే ప్రార్థించువాడు. బాబా తన ఆశ్రితులకు భక్తజనులకు షిరిడీ వీడిచనుతరి ఊదినిచ్చి పంపుచుండెడివారు. ఆ ఊది మహత్యమును తెలుపుచు ఇది సర్వరోగహరము, సర్వదుఃఖహరము, సర్వరక్షాకరము అనెడివాడు. ఊది ప్రభావము మహిమ ఇంతింతయని వర్ణింపనలవి కాదు. ఒక ఇరానీ వాని కొమరిత మూర్ఛరోగముతో బాధనందుచుండెడిది. ఎన్ని వైద్యములు చేయించినను నయము కాలేదు. అతని స్నేహితుడొకడు బాబా ఊదీని వాడుమని తెలిపెను. విల్లిపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షితు వద్ద నుంచి ఊదీని తెచ్చి అనుదినము నీటిలో కలిపి ఇయ్యగా గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకొకపరి వచ్చి క్రమేపీ పూర్తిగా నయమయ్యెను. హార్దాపుర నివాసియకు ముదుసలియొకండు మూత్రకోశములో రాయి వల్ల బాధపడుచుండెను. వైద్యులు శస్త్రచికిత్స చేసి తీరవలయుననిరి. ముదుసలి అగుటచే ధైర్యము లేక మిక్కిలి చింతింపదొడంగెను. ఆ గ్రామపు ఈనాందారుడు బాబా భక్తుడు. అతడు ఆ ముదుసలి దుస్థితిని గాంచి దయగలవాడై బాబా ఇచ్చిన ఊదీని నీటిలో కలిపి సేవింపజేసెను. సేవించిన కొలది సేపటిలోనే రాయి కరిగి మూత్రములో పోయి వ్యాధి నివారింపబడెను. ఆ ముదుసలి సంతోషముతో బాబాను సేవింపదొడంగెను. బొంబాయి యందు ఖయస్థ ప్రభుజాతికి చెందిన స్త్రీ ఒకతే ప్రసవ సమయములందు మిక్కిలి బాధనొందుచుండెడిది. ఆమె గర్భవతి అయి భయమునొందుచుండే. అట్టితరి కళ్యాణ్వాసుడైన శ్రీ రామమారుతి అనునాతడు ప్రసవ కాలమునకు ఆమెను షిరిడీ గొని పొమ్మని సలహానొసంగెను. ఆ సలహాననుసరించి ఆమెను షిరిడీకి గొంపోయిరి. ప్రసవ సమయము అరుగుదెంచి మిక్కుటమగు వేదనకు గురి అయ్యే. అంతట బాబా ఊదీని నీటిలో కలిపి ఆమెకియ్యగా సుఖముగా ప్రసవించే. కానీ బిడ్డ మరణించే. అప్పటి నుండి ఆమె బాబాను సేవించుచు కాలము గడుపజొచ్చెను. నివాసి అయిన ఖయస్థ ప్రభుజాతికి చెందిన పెద్ద మనుష్యుడొకడు చాలా కాలము నుండి నిదుర పట్టక చాలా బాధపడుచుండెడివాడు. నిదురింతమని ప్రయత్నించుసరికి గతించిన అతని తండ్రి గోచరించి అతనిని అనేక విధములుగా దూషించుచున్నటులై నిదుర పట్టక వ్యధనందుచుండెడివాడు. అట్టితరి అతని స్నేహితుడు సాయి భక్తుండొకడు శ్రీ సాయిని గూర్చి వారి లీలల మహత్యముల గూర్చి అతనికి తెలిపి శ్రీ సాయి పరమేశ్వరుండే కాని వేరు కాదని వారిని నమ్మిన వారు మేలు పొందుదురని తెలిపి ఎటుల బాధల నిర్మూలింతురో వివరించి బాబా ఊదీని ఇచ్చి దానిని కొంత నీటిలో కలిపి సేవించి మిగతాది దిండు కింద నుంచుకొని నిద్రింపమనేను. అతడటులనే చేసి తన నిద్రలేమితనమును బాపుకొనెను. అతడు శ్రీ సాయిబాబాను తన దైవముగా నించి
పూజింపదొడంగెను. బాంద్రాలో నుండు బాబా భక్తుడొకడు తన కుమార్తె ప్లేగు వ్యాధిచే బాధపడుచుండెననియు ఊదీ పంపమని నానాసాహెబ్ చంద్రోర్కర్కి కబురు చేశాను. ఈ వార్త అందుసరికి చందోర్కర్ తన సతితో కళ్యాణ్కి పోవుచుండెను. తన దరిని ఊదీ లేదు. వెంటనే బాబాను స్మరించి బాటపై గల మట్టిని తీసి భార్య నుదుట నుంచెను. వచ్చినవాడు ఇది అంతయు గాంచి ఇంటికి చనుసరికి అతని కుమార్తె ప్లేగు వ్యాధి నెమ్మదించెను. బాబా తానెచ్చోట ఉన్నను తనను మనసారా స్మరించిన తత్క్షణంబున తన భక్తుల ఆపదల బాపెదననేడివాడు. తన సలహాలను గాని సహాయమును గాని కోరిన తక్షణము యొసంగ సంసిద్ధుడను అనేడివాడు. నాడొక భక్తుడు కండ్లు వాచి ఎర్రబడి మిక్కిలి బాధ నొందుచు గ్రామంలో వైద్యుడు లేకుండుటచే బాబా దరిని చేరి ప్రార్థించెను. బాబా వానికి విచిత్రమైన రీతిని వైద్యము చేసెను. నల్ల జీడి పిక్కల నూరి 2 కండ్లయందు ఉంచి కట్టుగట్టి మరుచటి దినమును కట్లు విప్పించెను. కండ్లు శుభ్రపడి తేజోవంతములై ప్రకాశించుచు గానంబడినవి. కానీ ఈ వైద్యము బాబా చేసెను గదాయని ఏరైనా చేసిన గుడ్డివారగుదురు. ఇచ్చోట బాబా భక్తుల ఎడ చూపిన దయ ఆశీర్వాదములు మించి వారి హస్తవాసి పనిచేసినవి కాన సాయి యందు భక్తి ప్రేమలు కలిగి ఉండవలెనని గుర్తించవలెను. నాసిక్ జిల్లాలోని మాలెగాంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గల డాక్టర్ ఒకడు ఉండెను. అతని మేనల్లునకు రాచకురుపు. వాడు వైద్యము చేసెను, నయం కాలేదు. ఘన వైద్యులచే మందులిప్పించెను, కానీ ఫలితము లేదు. ఆ పిల్లవాని తల్లిదండ్రులకు ఆప్తులు కొందరు శ్రీ సాయిబాబా విషయము తెలిపి అచ్చటికి గొని పొమ్మనిరి. వారటులనే గొని ఆ బాలుని బాబా ముందు పరుండజేసి బాబాను ప్రార్థించిరి. బాబా వారి యందు దయగలవాడై వారిని ప్రేమార ఆదరించి ఎవరైతే తనపై పరిపూర్ణ విశ్వాసముంచి ద్వారకామాయి యందు ప్రవేశింతురో వారి బాధలెల్లా తొలగిపోవును అని తెలిపి ఊదీని ఇచ్చి దానిని కురుపుపై రాచి ఆ బాలుని ఆదరించిరి. కొలది కాలమునకే ఆ కురుపు నయమై బాలుండు పూర్ణ ఆరోగ్యవంతుడయ్యే. ఆ బాలుని తల్లిదండ్రులు మిక్కిలి సంతోషము నొందిన వారై బాబాను కీర్తించి సెలవు గైకొని స్వగ్రామమునకు జనిరి. ఆ బాలుని మేనమామయ్యకు డాక్టర్ మిక్కిలి ఆశ్చర్యము నొంది షిరిడీకి పోయి బాబాను దర్శింపగోరెను. కానీ మార్గమధ్యమున మాలెగాంలోనూ మన్మాడ్లోనూ కొందరు బాబాను గూర్చి వ్యతిరేకముగా తెలుపుటచే మనస్సు మారి తిరిగి బొంబాయి పోయి సెలవు దినములు ఆలీబాగ్లో గడుపు నిశ్చయించెను. కానీ అతనికి వరుసగా 3 రాత్రులందు ఇంకనూ నన్ను నమ్మవా అను వాక్యములు పదే పదే వినిపించుటచే బాబాయే అయి ఉండనోబునని ఎంచి షిరిడి పోవలనని అనుకొనెను. కానీ బొంబాయి యందు ఒకనికి విషజ్వరమునకు అతడి చికిత్స చేయుచుండెను. రోగము కుదరకుండా అట్టి స్థితిలో రోగిని విడిచి ఎటుల వెడలుట అని యోచించుచుండెను. శ్రీ బాబాను పరీక్షింపగోరి ఆ రోగికి మరుచటి దినమునకే నయమగునేని షిరిడి పోయేదనని నిశ్చయించుకొనెను. ఆ మరుచటి దినమున రోగిని చూడనీగెను. రోగము కుదిరి రోగగ్రస్తుడైన వ్యక్తి లేచి తిరుగాడుట గాంచెను. వెంటనే ఆ దినముననే బయలుదేరి షిరిడీ చేరి బాబాయందు మిక్కిలి విశ్వాసము కలిగి 4 దినములు బాబా దరిని ఉండి సేవించుకొని బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదమును గొనిచెనెను. తన మేనల్లుని రోగము తనను బాబా దరికి చేర్చెగదాయని మిక్కిలి ఆశ్చర్యమును ఆనందమును పొందినవాడాయను. ఆనాటి నుంచి బాబా భక్తుడాయను. కొలది కాలమునకే హెచ్చు వేతనముపై బీజాపూర్కు బదిలీ చేయబడెను. డాక్టర్ పిళ్ళే అనునాతడు బాబాకు కూర్చు భక్తుడు. బాబా వానిని అత్యంత ప్రేమతో బహు అన్నా అని పిలిచేవారు. ఒకనాడు అతడు గినియా పురుగుచే బాధపడుచు ఆ బాధ భరించలేక కాకాసాహెబ్ దీక్షిత్తో తానా బాధ భరింపలేకున్నానని మరణించగోరుచున్నానని గత జన్మ కర్మమును ఈ జన్మలోనే అనుభవింపజాలనని దానిని 10 జన్మలకు పంచమని బాబాను ప్రార్థింతునని అనెను. దీక్షిత్ ఈ వార్త బాబాకు తెలుప బాబా మనసు కరిగి దయార్ద్ర హృదయుడై 10 జన్మల వరకేలా
10 దినములలో గత జన్మ పాపములనే హరింతునని బల్కి వానిని తన యొద్దకు తోడ్కొని రమ్మనమనెను. పిళ్ళే బాబాదరికి వచ్చినంతనే వానిని గాంచి శాంత వచనములతో ఓదార్చి గత జన్మ కర్మల ఫలములను అనుభవించి విముక్తుడు కావలెను కాని మరు జన్మములు కోరరాదని, కష్ట సుఖములకు హేతువు సంచిత ప్రారబ్ధంబులేనని తెలిపి, భగవంతుడు దయామయుడు, నిన్ను తప్పక కాపాడునని భగవంతుని ధ్యానించి వానిపై నీ సర్వభారములను ఉంచుమని బోధించెను. నానాసాహెబ్ కట్టు కట్టెనని తెలుప, ఆ కట్టును త్వరగా విప్పుము, లేకున్నా చచ్చెదవని బల్కి ఒక కాకి వచ్చి ఆ పుండుపై పొడుచునని, వెంటనే బాధ నివారణ అగునని తెలిపెను. ఇంతలో మసీదు బాగు చేసి దీపములు వెలిగించుటకు అబ్దుల్లాను వాడు దీపములను వెలిగించుచు కానరాక తన పాదమును పిళ్ళే కురుపువై వేచెను. కురుపు చితికి గినియా పురుగులు బయటికి వచ్చి బాధ నివారణయ్యే. అంత బాబా చూడుడు అన్నా జబ్బు కుదిరినది, నవ్వుచున్నాడని పలికెను. అంత పిళ్ళే కాకి రాలేదేమి అని అడిగాను. అంత బాబా అబ్దుల్లే కాకి అని చమత్కరించిరి. బాబా అబ్దుల్ను నా కాకి అనుచుండెడివారు. అచ్చటనున్న వారెల్లరూ వినోదించిరి. ఊదీని కురుపుపై రాచి లోనికి సేవించుట వలన కురుపు 10 దినములలో పూర్తిగా మానిపోయెను. శ్రీ సాయిబాబా భక్తులలో సన్నిహితులలో ముఖ్యుడైన వాడొకడు దాసుగను. ఈతను మంచి శ్రావ్యముగా గానము చేయగలవాడు. భజన కీర్తనముల గానము చేయువాడు. బాబా మహత్యములను, లీలలను, అవతార విశేషములను పలుచోట్ల గానము చేయుచుండెడివాడు. ఈతని హరికథల ద్వారా బాబా కీర్తి నలుదిశలా వ్యాపింపదొడంగెను. అనేకులు అనేక ఇష్టార్థముల కొరకు బాబాను ఆశ్రయించి సఫలీకృతులై చనుచుండెడివారు. హిందువులకు త్రివేణి సంగమ స్నానమనిన అత్యంత పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. గంగా, యమున, సరస్వతీ నదులు కలియు చోటును త్రివేణి సంగమము అందురు. ఇది ప్రయాగయందు కలదు. అచ్చోటికి పోవనుండిరి. దాసుగను కూడా అచ్చోటికి పోయి స్నానమాడవలెనని కోర్కె జనించి బాబా అనుమతికై అరుగుదెంచెను. అంత బాబా వానితో గంగా స్నానమునకు అంత దూరము చననేలా, ప్రయాగ ఇచ్చటనే గలదని బల్కి తనను విశ్వసింపుమనెను. అంత దాసుగను బాబా పాదముల కెరిగి నమస్కరించెను. ఇంతలో బాబా యొక్క 2 పాదముల బొటన వ్రేలుల నుండి గంగా యమునలు ధారలుగా ప్రవహింపదొడంగెను. మునుగాంచి దాసుగను పులకిత దేహుడై ఆ ధారల జలకమాడి బాబాను అనేక విధముల స్తుతించి కీర్తించి ఆనందించెను. దాసుగనుతో పాటు ఉన్నవారెల్లరూ ఆ జలముల గురోలి పునీతులైరి. సర్వరూపుడగు సాయిని విశ్వసించి సేవించిన వారికి ఏమి కుదవ, సర్వము చేకూరగలవు కదా. సాధనా సాధ్యంబులకు అధినాథుండగు సాయినాథుడుండ సంసార వహ్నిలో సమయనేల. ఇట్టి చిత్ర విచిత్రమైన లీలలకు అంతు లేకుండెడిది. దరిచేరిన వారిని తల్లిబలే ఆదరించి దయచూపి వారి ఇక్కట్టులు తొలగించి ఈప్సితార్థంబులు అనగూర్చి తన బిడ్డలకు ఏది మేలో అయ్యది గాంచి యొసంగుచు సలహాల నొసంగువాడు. కోపర్గాంలో గోపాలరావు గుండ్ అనునాతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్. అతను సంతానము కొరకు ఒకరి పిదప ఒకరిగా 3 భార్యలను వివాహమాడెను. అయినను సంతతి లేకుండెను. బాబా కీర్తిని విని వారిని సేవించి సంతానమును బడసెను. వానికి బాబా అనిన భక్తి విశ్వాసములు మెండు. క్రీస్తు శకము 1897 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సాయిబాబాకు ఉత్సవం అనగూర్చిన బావుండునని యోచించి తాత్యా పాటీలు, దాదాకోటి పాటీలు, మాధవరాజేష్ పాండేలతో సంప్రదించి బాబా అనుమతిని పొందెను. జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము వారికి ఆటంకముగా నిలిచెను. కానీ బాబా ఆశీర్వాదము సంకల్పములచే కలెక్టర్ అనుమతి పత్రము నొసంగెను. శ్రీ సాయిబాబా ఆ ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుమనిది. షిరిడీ యందు నీటి వసతి సరిగా లేకుండెను. ఒక బావి ఎండిపోయిడిది, వేరొక బావి నీరు ఉప్పన. బాబా ఆ బావి యందు పూలను వేసి ఉప్పునీటి బావిని మంచినీటి బావిగా మార్చెను. తాత్యా పాటీలు 2 తావుల నుంచి మంచినీటిని తెప్పించి ప్రజలకు సౌకర్యం అనుగూర్చెను.
అనేక అంగళ్ళు వేయబడిను. కుస్తీలకు ఏర్పాట్లు గావింపబడిను. బాబాకు బాల్యము నుంచి కుస్తీలనిన ప్రీతి. మొహిద్దీన్ టంబోలి అను వానితో తరచు కుస్తీలు పట్టి ఆనందించుచుండువాడు. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు. అతని పేరు దాము అన్నా కేసరు. అహ్మద్ నగర్ వాసి. అతనికి 2 భార్యలున్నను సంతానము కలుగలేదు. బాబాని ఆశ్రయించి సంతానము బడసి బాబాని సేవించుచుండువాడు. ఈతడు కూడా ఉత్సవమునందు పాల్గొని గోపాలరావు గుండ్ నానాసాహెబ్ నిమోంకరుల సలహాపై నగిషీ జెండా ఒకటి చేయించి ఉత్సవమునకు తెచ్చి ద్వారకామాయి ముందు పాతించి ఎగురవైచువాడు. రాధాకృష్ణమాయి ద్వారకామాయిని శుభ్రపరిచి వెల్లలు వేసి వచ్చిన వారికి తన గృహమునందు వసతి సౌకర్యములను అనుగూర్చుచు ఉత్సవమునకు కావలసిన సామాగ్రినెల్లా సమకూర్చుచుండేది. వచ్చిన భక్తులెల్లరూ కలిసి అనేక మిఠాయి దినుసులతో భోజన పదార్థముల రాధాకృష్ణమాయి ఇంట వండించి బాబాకు నైవేద్యమిడి ఎల్లరూ భుజించువారు. దామోదర్ సావల్ రాస్నే అను నాతడు కూడా ఈ ఉత్సవమున పాల్గొనేడివాడు. పతాకమునొకదానిని ఉత్సవమునకు తెచ్చువాడు. బీదులకు అన్నదానము చేయుచుండెడివాడు. శ్రీ సాయిబాబా హిందువులను మహమ్మదీయులను సమముగా ప్రేమించి ఆదరించెడివాడు. ఎల్లరి భగవంతుడు ఒక్కడే అనియు జలము వేరు వేరు స్థలములందు ఉండుటచే కూపము, చెరువు, కాలువ, నది, సముద్రము అనడి నామములు కలిగినప్పటికీ అందలి జలము మాత్రము ఒక్కటే అని పలికి వారినెల్లరిని ఒక్కటిగా కలిసిమెలిసి ఉండునట్లు చూచుచుండువాడు. ఈ శ్రీరామనవమి ఉత్సవములో మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయు చందనోత్సవము కూడా జరిపెడివారు. కొరాలా గ్రామ నివాసియగు అమీర్ షక్కర్ అను మహమ్మదీయుడు విశాలమైన పళ్ళెరమునందు చందనపు ముద్దను ఉంచి దానిని శిరముపై నిడుకొని సాంబ్రాణి ధూపముతో బాజా భజంత్రీలతో ఊరేగి ద్వారకామాయి చేరిన పిదప అందరి గోడలకు ఆ చందనమును ఎల్లరూ పూయువారు. హిందువులు మహమ్మదీయులు ఈ 2 ఉత్సవములను ఎట్టి వైర ద్వేషములు కొట్లాటలు లేక చక్కగా ప్రశాంతతతో జరిపెడివారు. ఇటుల షిరిడీలో శ్రీరామనవమి, శ్రీ సాయి జన్మదినోత్సవము, మహమ్మదీయ ఫకీర్ శ్రీ బాబా గౌరవార్థము చందనోత్సవము 2 కూడా ప్రతి సంవత్సరము జరుగుచుండెడివి. అందరూ కలిసి మెలిసి అందు పాల్గొనుచుండువారు. అట్టివారిలో హరి వినాయక సాఠే అను అతడు కలడు. ఉత్సవములకు అరుగుదెంచు ప్రజలకు వసతి లేక ఇబ్బంది పడుచుండుటగాంచి అతడు బాబా కూర్చుని వేప చెట్టు కింద చుట్టుపక్కల గచ్చు చేయించి షిరిడీ యందు ఒక సత్రమును కట్టించెను. దానిని సాఠేవాడ అని పిలుతురు. షిరిడీ యందు మొట్టమొదటి వసతి ఈ సాఠేవాడాయే. ఈ సాఠే వద్ద మేఘశ్యాముడను వంట బ్రాహ్మణుడు గలడు. ఈతడు విరంగాం నివాసి, విద్యా గంధము లేనివాడు. వీనికి సాఠే సంధ్యావందనము నేర్పించెను. ఈతడు శివభక్తుడు, మిక్కిలి కర్మిష్టి. ఈతనిని షిరిడి బాబా వద్దకు పంపెను. మార్గమధ్యమున బాబా మహమ్మదీయుడని కొందరు తెలిపిన మాటలను విని మిక్కిలి బాధ నొంది బాబా దరికి తనను పంపవద్దని వేడుకొనెను. కానీ సాఠే వానిని ఎటులైనను బాబా వద్దకు పంపనించి తన మామగారుగు దాదా కేల్కారుకు పరిచయపు ఉత్తరమును రాసి షిరిడి పంపెను. మేఘుడు ద్వారకామాయి ప్రవేశించినంతనే వానిని గాంచి బాబా ఈతనిని తరిమివేయుడు, గొప్ప జాతి బ్రాహ్మణుడు, మహమ్మదీయుడగు తన దరికి ఏలవచ్చెను. జాతిని గోల్పోయి భ్రష్టుడగునుగాన త్వరగా పొమ్మని పలికెను. ఇది ఆలించిన మేఘుడు మిక్కిలి కంపించుచు తన అంతరంగమున గల భావన గ్రహించిన వీరు సాక్షాత్ పరమేశ్వరుండే కాని వేరు కాదని భావించి అచ్చటనే కొన్ని దినములు ఉండి అనునిత్యము బాబాను భక్తి శ్రద్ధలతో సేవించి తృప్తుడు కాక త్రియంబకము పోయి అచ్చట 6 మాసములు ఉండి తిరిగి షిరిడీ చేరెను. దాదా కేల్కార్ సహాయంతో ద్వారకామాయి యందు నివసించుచు బాబాయే తన ఆరాధ్య దైవమగు శివుడని భావించి ఎంతయో దూరం నుండి బిల్వపత్రి తెచ్చి బాబాను పూజింపదొడంగెను. షిరిడీలోని దేవాలయములకేగి అర్చించిన వెనుక
ద్వారకామాయి వచ్చి బాబాను నియమముతో పూజించెడివాడు. ఒకనాడు ఖండోబా ఆలయము మూసి ఉండుటచే అర్చించకయే బాబా దరికి అరుగుదెంచెను. అంత బాబా ఖండోబా ఆలయము తెరిచి ఉన్నది, అచ్చటకు పోయి అర్చించి రమ్మని పంపివేశను. అటులనే ఖండోబా ఆలయమునకేగా తలుపులు తెరిచి ఉన్నవి. అచ్చట అర్చించి వచ్చి బాబాను అర్చించెను. ఒక మకర సంక్రాంతి నాడు బాబాకు చందనము పూసి గంగాజలముతో అభిషేకించవలెనని సంకల్పము కలిగి బాబానందుకు సమ్మతింప వేడుకొనెను. అతి కష్టం మీద బాబా శిరస్సు మాత్రమే గంగాజలముచే తడుపుటకు అనుమతించెను. అంత మేఘుడు సంతసించి 8 క్రోసుల దూరము పోయి గోమతీ జలముల తెచ్చి మధ్యాహ్నము 12 గంటల సమయమున బాబాను సమీపించెను. బాబా ఆదేశానుసారము శిరముపై మాత్రమే జలముతో అభిషేకింపనించి భక్తి పారవస్యమున ఘటమునెత్తి హరగంగే హరగంగే అనుచు బాబా శిరమున శరీరమంతటను అభిషేకించెను. పిమ్మట బాబా దశగాంచుసరికి శిరస్సు మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. అచ్చట వారితో పాటు మేఘుడును ఆశ్చర్యమునుంది మిగుల సంతసించెను. మేఘుడు బాబాను స్వయముగా పూజించుటయే కాక నానాసాహెబ్ చంద్రోర్కర్ ఇచ్చిన బాబా పటమును కూడా ఇంటి వద్ద పూజించుచుండెడివాడు. వాని భక్తి శ్రద్ధలకు నియమ నిశ్చయములకు బాబా మిగుల సంతసించెడివాడు. మేఘుడొకనాడు ధ్యానమునందు ఉండ బాబా దర్శనమిచ్చి అక్షతలు విసరుచు మేఘ త్రిశూలమును వ్రాయుము అని పలికి అంతర్ధానమాయెను. ధ్యానానంతరము లేచిగాంచ తన చుట్టూ అక్షతలు ఉండుటగాంచి సంతసించి బాబా వద్దకు చని త్రిశూలమును వ్రాయమందురాయని ప్రశ్నించెను. అందులకు నేను స్వయముగా వచ్చి తెలిపినను సంశయమేలా అని అడుగా తలుపులు మూసి ఉండుటచే దృశ్యమేమోనని భావించి తినని పల్క బాబా వానిని సంశయ నివృత్తిని గావించి వానిని త్రిశూలమును వ్రాయమనిరి. అతడు బాబా పటము ప్రక్కనే త్రిశూలమును వ్రాసి ఉంచెను. ఆ మరుసటి దినమున రామదాసి అను భక్తుడు పూనా నుంచి బాబాను దర్శించుటకై వచ్చి బాబాకు శివలింగమునిచ్చెను. బాబా తన దరిని గల మేఘునిగాంచి చూచితివా, శంకరుడు అరుగుదించెను. త్రిశూలమును వ్రాసిన వెంటనే శివుడు అరుగుదించెనని పలికి ఆ లింగమును మేఘునకిచ్చి అర్చింపుమని శివార్చన యందు అతనికి గల భక్తి శ్రద్ధలకు ప్రేమ విశ్వాసములకు మెచ్చి అతనిని ఆ విధంగా ఆనందింపచేసెను. కాకా సాహెబ్ దీక్షితునకు అదే రోజు ధ్యానమందు శివలింగము గోచరించెను. అది మేఘునకు ఇచ్చిన శివలింగమును స్ఫురణకు తెచ్చినది. అతడు మిక్కిలి ఆశ్చర్యమునందెను. ఇటుల మేఘుడు 12 సంవత్సరములు శ్రీ సాయిబాబాను సేవించి అర్చించెను. క్రీస్తు శకము 1912వ సంవత్సరములో బాబా సన్నిధిని బాబాపై దృష్టి ఉంచి శరీరము వీడెను. బాబా దరి నుండి ఆ మృత శరీరమునకు అత్యంత వైభవముగా అంత్యక్రియలు జరిపించిరి. మేఘుడు తనకు అత్యంత ప్రియమైన భక్తుడని తెలిపిడివాడు. ఒకనాడు బొంబాయి నివాసియు పంజాబీ బ్రాహ్మణుడగు రామ్లాల్కు శ్రీ బాబా స్వప్నములో మహంతువలే గోచరించి షిరిడీ రమ్మని ఆదేశించెను. షిరిడి ఎచ్చటనో ఎటుపోవలెనో వాని వివరములేవుయో ఎరుంగకుండెను. ఇటుల తికమకపడుచు తిరుగుచుండ బజారునందు ఒక దుకాణమునందు శ్రీ సాయిబాబా పటమునుగాంచి స్వప్నమునుగన్న మహంతువలై ఉండుటచే వివరములు సేకరించి షిరిడీ పోయి బాబాను సేవించుచు జీవిత శేషమును షిరిడీ యందే గడిపెను. రహటా నివాసియగు కుశాల్ చందునందు బాబాకు మిక్కిలి ప్రీతి ఉండేడిది. బాబా కుశాల్ చందును చూడగోరి కాకాసాహెబ్ దీక్షితుని రహటా పంపెను. అంత క్రితము రోజుననే కుశాల్ చందుకు బాబా కలలో కనిపించి తనను చూడ షిరిడీ రమ్మనెను. అందుచే అతడు షిరిడీ పోవ సన్నద్ధుడయ్యాను. గుర్రము సిద్ధముగా లేనందున తన కుమారుని బాబా వద్దకు పంపెను. అట్టి సమయమున కాకాసాహెబ్ తన వద్దకు వచ్చుటకు ఆశ్చర్యమునుంది. అతని వెంట షిరిడీ చని కుశాల్ బాబాను దర్శించి ఆనందించి చనెను. అచ్చటి ప్రజరెల్లరూ ఆ అద్భుత సంఘటనకు ఆశ్చర్యమునంది ఆనందించిరి, బాబాను స్తుతించిరి. కాకాసాహెబ్ మిరికర్ కొడుకు బాలాసాహెబ్ మిరికర్ కోపర్గాం మమలతదారుడిగా ఉండిడివాడు. అతడు బాబా భక్తుడు. ఒకనాడు తాను చితళి గ్రామము పర్యటనకై పోవచ్చు షిరిడీ చని బాబాకు నమస్కరించి అనుజ్ఞ వేడెను. బాబా
సర్వజ్ఞుడొగుటచే వానికి గల సర్పగండముని రింగి పామువలే చేతిని ఆడించుచు తన వద్దకు వచ్చిన వారిని అదేమియు చేయజాలదనియు ఆపద రాదనియు ద్వారకామాయి కాపాడుననియు తెలిపి శ్యామాను వెంటగొని పొమ్మనెను. చితలి గ్రామము నివాసయోగ్యము కానిదగుటచే శ్యామాను వద్దని మిరికర్ బల్కా, బాబా సరియే, నేను ఆపద నుండి తప్పింపనించిన నీవు కోరుకొనుచుంటివి, నీ ఇచ్చ వచ్చిన రీతిని చేయుము అని పలికెను. అంతా ఇందేదియో ముఖ్య రహస్యము ఉండునని ఎంచి భయమునొంది బాబా తెలిపిన రీతిని శ్యామాను వెంటగొని చనెను. వారు చితళి చేరుసరికి రాత్రి 9 గంటలైనది. పనివారెవ్వరూ రాని కారణాన వారు ఒక చాపపై కూర్చుని సంభాషించుకొనుచుండిరి. ఇంతలో ఒక సర్పము వారి పక్కన బొసలు కొట్టుచుండెను. ఒక నౌకరు దానిని గాంచి బిగ్గరగా అరచెను. వీరు ఇరువురును గాంచి ఆ పామును చంపివేసిరి. బాబా చేతి సంజ్ఞ వారి వాక్కుల అంతరార్థమేదియేనని గ్రహించిరి. ఇటుల బాబా తన భక్తుల ఆపదలను ముందుగా తెలియచేసి కాపాడుచుండెడివాడు. జీవులు అప్పటిది యోచింతురు, జీవేశ్వరుడగు బాబా ముందుది యోచించును కదా. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు ప్రియమైనవాడు. సంస్కృత భాష పాండిత్యము కలవాడు. భగవద్గీత జ్ఞానేశ్వరిని క్షుణ్ణముగా చదివినవాడు. అనేక వేదాంత గ్రంథములు పఠించి వాటిని వ్యాఖ్యానించి గ్రహించినవాడు. బాబా మహామహుడు, మహామహిమాన్వితుడే అయినను వారికి సంస్కృతము రాదనియు పుస్తక జ్ఞానము లేదనియు ఊహించువాడు. అతనికి ఈ భావమును పోగొట్టి శిష్ట మార్గవర్తనుని చేయ బాబా సంకల్పించెను. అంత ఒకనాడు చందోర్కర్ శ్రీ సాయిబాబా పాదములొత్తుచు శ్రీమద్ భగవద్గీతలో జ్ఞానయోగమందలి 34వ శ్లోకమగు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శనః అనుదానిని నోటిలో గొణుగుకొనుచు మననము చేసి కొనుచుండెను. అంత బాబా, నాన్న ఏమి గొణుగుకొనుచుంటివి అని అనెను. భగవద్గీత మందలి ఒక శ్లోకము అని తెలిపెను. అంత తాను కూడా వినియదనని పైకి చదువుమనెను. నాన్న పైకి ఆ శ్లోకమును చదివి వినిపించెను. అంత బాబా దాని అర్థమేమి అని అడిగిరి. అంత నాన్న ఇట్లు చెప్పెను. తత్వద్రష్టలకు జ్ఞానులను ఆశ్రయించి ప్రణామము ఒనర్చి ప్రశ్నించి పరిచర్యలను ఒనర్చి బ్రహ్మజ్ఞానమును అర్థింపము. వారలు నీకు ఆ బ్రహ్మజ్ఞానమును ఉపదేశింపగలరు. అంత బాబా ప్రతి పదమునకు అర్థమడిగిరి. ప్రతి పదార్థ వివరణ చేసెను. దానితో బాబా ఊరుకొనక ఈ క్రింది విధముగా సంభాషణ సాగించిరి. బాబా, ప్రణిపాతేన అన అర్థమేమి? నాన్న, సాష్టాంగ ప్రణామము ఒనర్చుట. బాబా, పరిప్రశ్న అన? నాన్న, ప్రశ్నించుట. బాబా, పరిప్రశ్న ప్రశ్నలకు భేదమేమి? నాన్న, నాకు తెలియదు. బాబా, సేవ అనగా అర్థమేమి? నాన్న, సేవయొనర్చుట. బాబా, పరిసేవ సేవలకు తారతమ్యము లేదా? నాన్న, నాకు తెలియదు, కానీ అనుదినము మేము అనర్చు సేవయే కదా. బాబా, అట్లు చేసినా చాలునా? ఇట్లు బాబా వైచు ప్రశ్నలకు బదులిడ జాలక తాను చదివిన గ్రంథములు ఇంతకంటే ఎక్కువగా తెల్పకపోవుట చేతను తన అజ్ఞానము భాషా పాండిత్యము బయల్పడ అహంకారము నశించిన వాడై బాబాను ప్రార్థింప శ్రీ సాయిబాబా ఆ శ్లోకార్థమును ఈ విధముగా వివరించెను. అర్జున, అట్టి జ్ఞాన ప్రాప్తికి నీవు అనుభవశాలియగు తత్వవేత్తను సమీపించి ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము కావించి సమయము చూచి వినయముగా ప్రశ్నించి సేవల చేసి వారి వలన ఎరుంగుము. వారు తప్పక నీకు ఉపదేశింపగలరు. తత్వవేత్తలకు జ్ఞాన పుంగవుల వలన ఆ జ్ఞానము లభించగలదు. తత్వదర్శినః అని చెప్పుట వలన వాచా వేదాంతమును బోధించువారు, శాస్త్ర పాండిత్యము గలవారు ప్రపంచములో అనేకులు ఉండవచ్చును, కానీ ప్రత్యక్షముగా అనుభవించిన వారలో అరుదు. పరమాత్మను దర్శించుట అన్న గోవు గోడల వలె పదార్థముల వలె గోచరింపడు. తన స్వరూపుడుగానే అనుభూతుడగును. అనగా ఆత్మయను దానిని
ప్రయత్నముచే దర్శింపవచ్చును అని అర్థము. తత్వము నిరింగి దర్శించిన మహాత్ములు జనులకు జ్ఞానమును బోధింతురు. అందులకు 3 షరతులు గలవు. అవి పాలించిన వారికే వారు బోధింతురు. అవి ఏమి అంటే, 1 ప్రణిపాతేన అనగా సాధకుడు మహాత్ముడకు జ్ఞానికి భక్తిపూర్వకముగా వినయ విధేయతలతో త్రికరణ శుద్ధితో సాష్టాంగ నమస్కారము ఆచరింపవలెను. తన యొక్క గర్వము, అహంకారమును, దర్పమును, దంభమును అచ్చోట కక్కివేయవలెను. ఏలనన మురికి వస్త్రమునకు రంగు పట్టనటుల దేహాభిమానమును పిశాచము లోన ఉన్నంత వరకు గురుబోధ హృదయమున హత్తుకొనదు. ఆధ్యాత్మిక ఉన్నతి ముందు ప్రాపంచిక ఉన్నతి అణుమాత్రమైనను సమము కాదు. ప్రాపంచికముగా ఎంత ధనవంతుడైనను అష్ట ఐశ్వర్యములతో తులతూగుచున్నను పేరు ప్రఖ్యాతులు గలవాడైనను మహనీయుని ముందు శిరము వంచవలసిందే. సాష్టాంగ ప్రణామమున దేహాభిమానమును పూర్తిగా విసర్జించి పాదములపై వడుటయుగును. గురువు గాని మహనీయుడు గాని తమకు ఇతరులు నమస్కరించవలెనని కోరరు. తమ ఉన్నతి కొరకు జీవులట్టు చేయవలెను. వినయ విధేయతలు లేని వారికి ఏమి తెలిపినను నిష్ప్రయోజనములే అగును. కాన వినయ విధేయతలు అతి ముఖ్యములు. తత్వవేత్తల దరి చక్రవర్తులైనను బికారులైనను సమానమే. వారి వారి మానసిక పరిస్థితులను అనుసరించి సద్గతి కలుగును. ఇక 2వది పరిప్రశ్నేనా అనగా తన సందేహముల గూర్చి వినయ విధేయతలతో సమయములను గాంచి సౌమ్యవాక్యములతో భక్తి భావముతో శ్రద్ధమై ప్రశ్నించవలెను. కనుకనే అచ్చో ప్రశ్న అని మాత్రమే కాక పరిప్రశ్న అని చెప్పబడింది. 3 సేవయా పెద్దలకు సేవ చేసి వారి అనుగ్రహమును సంపాదించవలెను. గురుసేవచే గురుని హృదయమును చూరగొనవలెను. వారి అనుగ్రహము కటాక్షము లేనిచో పరమార్థరంగమున సాధకుడు ఒక్క అడుగైనను వేయజాలడు. కనుకనే గురుసేవ దైవసేవ అత్యవసరములని శాస్త్రములు ఘోషించుచున్నవి. మాయను దాటవలెనన్నా మాయను జయించిన మహనీయుల అండదండలు ఉండవలెను. గురుసేవయందు గొప్ప ప్రయోజనము కలదు. కాన సాష్టాంగ వందనము, పరిప్రశ్న, సేవ అను ఈ 3 ఆచరణయందిడిన ముముక్షువుపై మహనీయులు తమ కృపాదృష్టిని బరిపి తప్పక ఉపదేశింపగలరు. ఇచ్చోట శ్రీకృష్ణుడు పరమాత్మ అయి తాను అర్జునునకు ఆత్మోపదేశము చేసిన మరలా తత్వజ్ఞానుల దరికేగి తెలుసుకొనమని ఏల తెలిపే అనగా తాను ఉపదేశించిన జ్ఞానము బాగా దృఢపడుటకు గురు శిష్య సంబంధము సర్వసామాన్య మానవ పరిస్థితిని సూచించుటకై అటుల తెలిపెను. ఈ శ్లోకమునందు జ్ఞానమను పదమునకు బదులు అజ్ఞానమను పదమును ఉపయోగించి దాని అర్థమును బాబా ఇటుల తెలిపెను. అజ్ఞానము నశించుటయే జ్ఞానము, చీకటిని తరుముటయే వెలుతురు, ద్వైతము నశింపచేయుటయే అద్వైతము. తత్వవేత్త బ్రహ్మమే తాననిడి సత్యమును అనుభవించి ఉన్నాడు. కావున తన్నాశ్రయించి సేవించు జీవులకు తాను వేరు బ్రహ్మము వేరు అనడి అజ్ఞానముతో కూడిన భావనల భ్రమల నశింపచేసి తానే బ్రహ్మమనడి జ్ఞానమును అనుభవములోనికి తెచ్చును. కాన గురుసేవ జీవులకు అతి ముఖ్యమని తెలిపి బాబా నానాకు జ్ఞానోదయము కలిగించెను. నాటి నుండి బాబా దయచే నానా తన మానసిక భావనల విడనాడి బాబా యందు మిక్కిలి ప్రేమ భక్తి విశ్వాసములతో ఉండిడివాడు. ఒకనాడు నానాసాహెబ్ తన షడ్రుకుడగు బినివల్లితో షిరిడీచని బాబా సన్నిధిని కూర్చుండి సంభాషించుచుండెను. అంతా బాబా నానాపై మిక్కిలి కోపముతో నా సహవాసము ఇన్ని నాళ్ళు చేసియు ఇట్లేల చేసితివని బల్కెను. దాని అర్థముని ఏరును గ్రహించలేకపోయిరి. బాబాను వివరింపవేడిరి. సాధారణముగా కోపర్గాం నుంచి షిరిడీ వచ్చినప్పుడు ఎల్లప్పుడూ నానా కోపర్గాంలోని దత్త భగవానుని దర్శించి వచ్చేవాడు. కానీ ఈ పర్యాయము తన బంధువు దత్త భక్తుడైనప్పటికీ ఆలస్యమగునని ఎంచి దత్త భగవానుని దర్శింపకయే షిరిడీ చేరెనని తెలిపే. వెంటనే నానా పశ్చాత్తాపపడి
మార్గ మధ్యములో గోదావరిలో స్నానం ఆచరించుతరి తనకు ముళ్ళు గుచ్చుకొనుటను గుర్చి తెలిపి తన తప్పిదమునకు క్షమార్పణ వేడెను. బాబా వానిని క్షమించి ఆదరించెను. బాబా ఎవరి నియమమును వారి కిటులని జ్ఞప్తికి తెచ్చి ఎట్టి పరిస్థితుల యందును నియమభంగమునర్పరాదని శాసించెడివాడు. ఒకనాడు బాబా సమీపమున నానాసాహెబ్, మహల్సాపతి, శ్యామ మొదలైన వారితో కూర్చుని ఉన్న సమయమున బీజాపూర్ నుంచి ఒక మహమ్మదీయ కుటుంబ సమేతుడై బాబా దర్శనమునకు వచ్చెను. మహమ్మదీయుని భార్య అరుదించి బాబా పాదములకెరిగి నమస్కరించుటకు రాగా నానా అచ్చట నుండి లేచి చనుచుండ బాబా వారించి అచ్చోటనే కూర్చుండ చేసెను. ఆ స్త్రీ మిగుల చక్కనిది, ముసుగు ధరించి ఉండెను. ఆమె బాబాకు నమస్కరించుతరి ముసుగు తొలగించి మరలా ముసుగు ధరించెను. ఆమె సౌందర్యమును గాంచి నానా చెలించిన వాడే తిరిగి ఆమెను చూడ కోర్కెగలిగి వికల మనస్కుడాయెను. వారెల్లరూ వెళ్ళిన వెనుక బాబా ఒక కథనిటిలో తెలుపతొడంగెను. ఒకానొక సమయంబున అప్సరసలెల్లరూ నగ్నలై సరస్సునందు స్నానమాచరించుచుండిరి. అట్టి సమయంబున శ్రీసుఖ మహర్షి 18 వర్షముల ప్రాయమువాడు ఆ తావు నుండి చనుచుండెను. అయినప్పటికీ అప్సరసలు అట్లే నగ్నలై జలకమాడదొడంగిరి. వారి వెనుక వృద్ధుడైన సుఖమహర్షి జనకుడైన వ్యాస మహర్షియు కూడా ఆ స్థలమున కరుగుదించుసరికి అప్సరసలెల్లరూ త్వరితగతిని వస్త్రములు ధరించి వచ్చిరి. అదిగాంచి వ్యాసుడు మిగుల ఆశ్చర్యమును చెంది, వయస్కుడైన నా కొమరుని ధరిని మీకు లజ్జలేక వృద్ధుడైన నన్ను కాంచగానే వస్త్రముల నేల ధరించితిరని అడుగా, వయస్కుడైనను అతని మనస్సు చలనము లేనిది, పరిపక్వమైనది కాన వాని దృష్టికి ఏదియో గోచరించదు, వారికి ఏదియో అంటదు. కావుననే వారి ఎదుట మేమెటులయున్నను భేదము లేదు. కానీ మీ మానసమందు ఇంకను అట్టి భావన లేదు కాన మేము వస్త్రములను ధరించితిమని పలికిరి అని బాబా కథ ముగించిరి. ఆ కథ ఇప్పుడు తెలుపుటలోని అంతరార్థమేమియో నానా తప్ప ఏరును గ్రహించలేకపోయిరి. నానా దాని భావము నెరింగి తన మనోచాంచల్యమును బాబా ఆ కథ తెలిపిరని గుర్తించెను. దయతో బాబా తన భక్తుల ఆశ్రితుల అనుక్షణము కంటికి రెప్పవలే కాపాడుచు అడుగడుగున వారలకు శిక్షణ గరుపుచు ఇహ పరముల రెంటిని చేకూర్చుచుండివాడు. దయయనగా గృహమున గల జీవులు వెతలనందగాంచజాలక దయచూపుట కాదు, అట్టి దయయే ఎల్లరి ఎడలా చూపుట, పరుల కష్టము నీదే అనున్నట్లు భావించుట, వరులు మెత్తురని ముఖప్రీతి కొరకు చూపు దయ కాదు. భగవానుడు దుష్ట శిక్షణ ఏల చేయును, దయచేతనే. దయయే ప్రభుని దరికి చేర్చును. ఏతత్ సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.